రౌడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంఠకి చెప్తా ఉన్నా, మిస్టర్ మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్, మా కార్యకర్తల మీద మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది అసాంఘికమైన చర్య. తక్షణమే నువ్వు సమాధానం చెప్పు, తక్షణమే క్షమాపణ చెప్పు అని అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మణికంఠ తక్షణమే సమాధానం చెప్పకపోతే నీ అంతు తేలుస్తాం చట్టపరంగా అని కూడా మనం చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావా? మేము ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి? ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. కింద పడుతున్నాం, మీద పడుతున్నాం, అనేక కష్టాలకి నష్టాలకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం. మీరు ఆంక్షలు పెట్టండి, ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి, ఎదుర్కొంటాం. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట, ఇంకా నేను మర్డర్ కేసు పెడతానల్లా డెడ్ బాడీ దొరకంగానే. ఏమిటా మీ బెదిరింపులు? నాకు అర్థం కాదు. మీరు ఎవరు? మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అణచాలని మీరు ప్రయత్నం చేస్తే అణిగిపోయేంత అమాయకులు మేము. ఎన్ని చూసి వచ్చాం మణికంఠ, నీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చాం. ఎన్నో కష్టాలు పడ్డాం, నష్టాలు పడ్డాం, ఓడాం, గెలిచాం. రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచాం. రాజశేఖర రెడ్డి గారు ఏమంట ఎన్ని మీటింగ్లకు వెళ్ళామంటే ఎప్పుడైనా కేసు పెట్టారా? రాజశేఖర రెడ్డి గారు ఏమంటే ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం, ఎప్పుడు కేసు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఇన్ని మీటింగ్కి వెళ్ళాం, ఓదార్పు యాత్రలో కేసు పెట్టలా. పాదయాత్రలో ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం, కేసులు పెట్టలా. ఇవాళ కేసులు పెడతారు. ఎందుకో తెలుసా? బాబు గారు వచ్చాడు, లోకేష్ బాబు గారు, ఆయన చెప్పి నడుస్తున్నారు ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మణికంఠ, ఆయన హరీష్ కుమార్ గుప్తా. ఇదంతా ఒక కోటరీ అయ్యి పోలీసుల్లాగా వ్యవహరించడం లేదు, వాళ్ళే రౌడీలాగా వ్యవహరిస్తారు.